Hello friends, how to install shaders in Minecraft Java Edition. సో ఎలా మైన్క్రాఫ్ట్లో షేడర్స్ అయితే ఇన్స్టాల్ చేయాలని చాలామంది తెలియదు. సో అందుకు నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి కొత్త వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని మాత్రం ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే మీకైతే ఏం ప్రాసెస్ అనేది అర్థం కాదు. సో లెట్స్ గో టు వీడియో. ముందుకైతే బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో అందులో అయితే ఫ్యాబ్రిక్ మైన్క్రాఫ్ట్ అని సెర్చ్ చేయండి. సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకైతే ఒక గేమ్ కాపీ అన్నట్టు. సో ఇది వేసుకుంటే మనకైతే మోడ్స్ అనేవి వర్క్ అవుతుంది. సో ఇదొక మెయిన్ పార్ట్. సో మోడ్స్ వేయాలంటే ఇది ఒక మెయిన్ పార్ట్. అండ్ ఇక్కడ ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో కింద బ్లూ కలర్ బటన్ మీద క్లిక్ చేయకుండా పైన డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. అలాగే కొద్దిగా లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ కలర్ డౌన్లోడ్ బటన్ ఫర్ విండోస్ అని కనిపిస్తుంది మీకైతే, డౌన్లోడ్ ఫర్ విండోస్. సో దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐరిస్ షేడర్. సో ఇదైతే షేడర్ నడిపేందుకు అయితే వర్క్ అవుతుంది. సో దీన్ని కూడా క్లిక్ చేసేయండి. ఐరిస్ షేడర్ అని సెర్చ్ చేసేయండి. సో ఇక్కడైతే మనకైతే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇది ఒక కొత్త వెబ్సైట్ మళ్ళీ. సో ఇక్కడైతే మనకైతే అనిపిస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. అలాగే వర్షన్స్ అయితే ఆల్ వర్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే లోడర్స్ అయితే ఆల్ లోడర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మన దగ్గర అన్ని లోడర్స్ ఉంటాయి కాబట్టి ఓకే. అండ్ ఇదైతే ఫైల్. అండ్ కింద డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసేయండి. సో దట్ లోడింగ్ తీసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏపీఐ అని డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్యాబ్రిక్ ఏపీఐ సెర్చ్ చేయగానే మీకు అయితే ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది మీకైతే. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇది కూడా ఆ వెబ్సైటే. సో దీని కూడా సేమ్ ప్రాసెస్, డౌన్లోడ్ చేసుకోండి. సో సేమ్ ఆల్ లోడర్స్ ఆల్ వర్షన్స్ డౌన్లోడ్. ఇక్కడ టైం తీసుకుంటుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే బిఎస్ఎల్ షెడర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఒక ఈ యాప్లో అయితే ఉంటుంది బిఎస్ఎల్ షెడర్ అని. సో ఇది ఒక వెబ్సైట్. సో ఎక్కువ మంది బిఎస్ఎల్ షెడర్ అయితే వాడతారు. సో నేను కూడా అందుకే బిఎస్ఎల్ షెడర్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా బిఎస్ఎల్ షెడర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ సింపుల్ గ్రీన్ కలర్ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మనకైతే వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద ఐరిస్ లోడర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో డన్. సో చూసుకోండి వర్షన్ 1.21.5 అండ్ ఐరిస్ షేడర్. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. అండ్ మనమైతే ఇప్పుడు అక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అయితే మన ముందు ఉన్నాయి డెస్క్టాప్ సైట్లో. సో డెస్క్టాప్ ముందు ఉన్నాయి. అండ్ ఇక్కడ మన లాంచర్ కూడా వచ్చేసింది. సో ముందుగా మనమైతే ఈ ఫ్యాబ్రిక్ మీద డబుల్ క్లిక్ చేసేయండి ఒకసారి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది. సో మనం ముందుగా అయితే ఒక వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన గేమ్ వర్షన్ వచ్చేసి 1.21.5. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే కింద దాన్ని ఏం గెలకండి. అండ్ నెక్స్ట్ కిందకి వచ్చేసి మనమైతే ఒక స్టోరేజ్ లొకేషన్ అయితే సెట్ చేయాలి. సో మన టీ లాంచర్లో అయితే .minecraftలో అది ఆటోమేటిక్గా అది సేవ్ అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ లెగసీ లాంచర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనకైతే సో చూపించదు. సో మళ్ళీ మీరైతే బ్యాక్ వెళ్ళి సో టీ లాంచర్ అండ్ మైన్క్రాఫ్ట్ సో గేమ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్న విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేసేయండి. సో ఇన్స్టాల్ అవుతుంది. సో టైం అయితే తీసుకుంటుంది. సో ఓకే గైస్. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనమైతే విండో తీసేసేయండి. అండ్ ఇప్పుడు మనమైతే ఈ 2 ఫోల్డర్స్ని మనమైతే మోడ్స్ ప్యాక్లోకి అయితే
మూవ్ చేయాలి. సో అందుగా మీరు లెగసీ లాంచర్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో అక్కడ మీకు అయితే కనిపిస్తుంది ఓపెన్ ఫైల్ లొకేషన్ అని. సో దీన్ని మినిమైజ్ చేసుకొని సో సైడ్కి అయితే పెట్టుకుందాం మనమైతే. అండ్ దీంట్లో అయితే ఓపెన్ చేయండి, గేమ్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మోడ్స్ ఫోల్డర్ అయితే మీకు అయితే కనిపిస్తుంది మోడ్స్ అని. సో లేకుంటే కొత్తగా క్రియేట్ చేసేసుకోండి, ఏం పర్వాలేదు, ఆల్మోస్ట్ ఉంటుంది. సో దాంట్లోకి అయితే ఈ 2 మోడ్ ప్యాక్స్ అయితే దాంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ వేసేయండి. సో కంప్లీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే షెడర్ అయితే ఒక ఫైల్లో అయితే వేయాలి. సో షెడర్ ప్యాక్స్ అని ఉంటుంది. సో దాన్ని వెతికి సో దాన్ని ఓపెన్ చేయండి, కిందకి ఉంటుంది. ఓకే, దొరికేసింది. సో నా పాత బిఎస్ఎల్ షెడర్ అయితే తీసేస్తున్నాను, నేనైతే డిలీట్ చేసేస్తున్నాను. అదే ఆల్రెడీ 2 ఉన్నాయి, కాకపోతే పాత తీసేసి కొత్త అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను. సో ఫినిష్. అండ్ నెక్స్ట్ మనమైతే లెగసీ లాంచర్ ఓపెన్ చేద్దాం. సో లెగసీ లాంచర్ ఇంటర్ఫేస్ సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడనైతే మనమైతే ఫ్యాబ్రిక్ లోడర్ అని అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకైతే ఇప్పుడు చూస్తుంది ఫ్యాబ్రిక్ లోడర్ 1.21.5 అయితే. సో ఎంటర్ ద గేమ్ అయితే క్లిక్ చేసేయండి. సో అది లోడింగ్ అవుతుంది. అండ్ గైస్, వాట్ ఈస్ దిస్? ఎర్రర్ అని వచ్చింది గైస్, మనకైతే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో నేనైతే ఇంతకుముందు సోడియం అయితే వేసాను, వేసి మళ్ళీ డిలీట్ చేసేసాను. సో మళ్ళీ మనకైతే సోడియం వేయమంటుంది. సోడియం అనేది సేమ్ ఇట్లా ఈ మోడ్ ప్యాక్స్ తీరు ఒక సోడియం అనే ఒక మోడ్ ప్యాక్ ఉంటుంది. సో దాని అయితే మనం డౌన్లోడ్ చేస్తున్నాం. సో ఇలాంటి ప్రాబ్లం మీకు వస్తే కానీ సోడియం అయితే వేసుకోండి. సో లేదంటే స్కిప్ ఇట్. అండ్ ఇక్కడ సోడియం అయితే సెర్చ్ చేయండి గూగుల్లో. సో ఇలా ఉంటుంది. సో నేనైతే డౌన్లోడ్ చేసుకోండి. సో సేమ్ టు సేమ్ వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని 1.21.5 అండ్ డౌన్లోడ్ ఇట్. అండ్ మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి సో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్ వెతికి మళ్ళీ గేమ్ ఫోల్డర్లోకి వెళ్ళి మోడ్ ప్యాక్లో అయితే పేస్ట్ చేసేసేయండి. సో డన్. మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ చేసేయండి. అండ్ కొద్దిగా రీఫ్రెష్ అయితే కొట్టేసి ఇక్కడ కింద రీఫ్రెష్ బటన్ ఉంటుంది, రీఫ్రెష్ కొట్టేసేయండి. కొద్దిగా లోడ్ అవుతుంది గేమ్ అయితే. తర్వాత ఇప్పుడు ఎంటర్ ద గేమ్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన 90% పని అయితే పూర్తి అయిపోయింది. ఒక 10% అయితే ఉంది మనకైతే. 10% పని అయితే మనం ఇప్పుడు చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. సో మన ఛానల్ కొత్త అవసరం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే తొందరగా అందుతుంది. అండ్ గేమ్ అయితే లాంచ్ అయిపోయింది. సో మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసేసుకొని సో సింగిల్ ప్లే అయితే పెట్టుకుందాం. సో సింగిల్ ప్లే మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ సో వరల్డ్లోకి వెళ్ళిపోండి. సో పాత వరల్డ్లో అయితే వస్తుంది, కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది. అండ్ డన్. సో వితౌట్ షెడర్ గైస్ ఇది. సో ఇప్పుడు చూపిస్తాను మీకైతే షెడర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది. సో ఎస్కేప్ నొక్కండి, అలాగే ఆప్షన్స్లోకి వెళ్ళండి, అలాగే వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో షెడర్ ప్యాక్స్ అని వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకైతే ఒక షెడర్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఒక షేడర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నా దగ్గర 3 షేడర్స్ ఉన్నాయి. సో ఒక షేడర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ నాకు అది చాలా లాగ్ అయితే వస్తుంది, చాలా అంటే చాలా లాగ్ అవుతుంది. నాకైతే 5 FPS దాకా వస్తుంది నాకైతే. సో అందుకే అయితే షేడర్స్తో ఆడాను మైన్క్రాఫ్ట్ అయితే. సో నాది లో అండ్ పీసీ. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. సో అంతకంటే ముందు ఈ వీడియో వస్తుంది మీకు స్క్రీన్ మీద. సో దాని మీద క్లిక్ చేసి మైన్క్రాఫ్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకో చూసేయండి. బాయ్.